ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అయితే భారీ హెచ్చరిక జారీ చేసిందండి. అదే భారీ తుఫాన్ రాబోతుంది. ఇప్పటికే 5 జిల్లాలలో పాఠశాలలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులైతే ప్రకటించారు. ఏ జిల్లాలు, ఎప్పుడు సెలవులు పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దామండి. ప్రస్తుతం నెలకొన్న ఈ వాయుగుండం ఏదైతే ఉందో దానికి మొందా తుఫానుగా అయితే నామకరణం చేయడం జరిగిందండి. తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వచ్చే అవకాశం ఉండడం వల్ల అధికారులు అత్యవసర చర్యలైతే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలైతే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అయితే కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందండి. రేపటి నుంచి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. అవి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్లు అనేవి ఇచ్చారు, దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్స్ అనేవి ఇచ్చారు అనేది. ఏ జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి అంటే కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, బాపట్ల డిస్ట్రిక్ట్లు అయితే రెడ్ అలర్ట్లో ఉన్నాయండి. మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆరెంజ్ అలర్ట్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇది 28వ తేదీ సాయంత్రం కానీ రాత్రి కానీ కాకినాడ దగ్గరలో ఉన్న తీరం దాటే అవకాశం ఉందండి. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం అయితే ప్రయాణించడం జరిగింది. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు అయితే వీచే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుందండి. ఈ 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి తీరం వెంబడ తీవ్రమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు ఎవ్వరు వేటకు వెళ్ళవద్దు అని అధికారులు అయితే స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దానితో పాటు 1వ నెంబర్ హెచ్చరిక అనేది ప్రతి పోర్టుకు ఇవ్వడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలలో విద్యార్థుల భద్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 27 అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు పాఠశాలకైతే సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం పూర్తిగా పిల్లల భద్రత కోసం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక వాతావరణం తీవ్రత మరింత పెరిగితే సెలవులు కూడా పొడిగించే అవకాశం ఉంది అని అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ అత్యవసర సమయంలో తప్ప మరే పరిస్థితిలోనూ బయటకు రావద్దని అధికారులు అయితే హెచ్చరించడం జరుగుతుంది. చెట్ల కింద కానీ, పాడుబడ్డ ఇళ్ల కింద కానీ, ఎత్తైన ప్రదేశాల్లో కానీ ఉండకూడదు అని హెచ్చరించడం జరిగింది. ఎందుకు అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కాబట్టి అందరూ సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.